ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వ్యవహారం ఇప్పటికే ఓసారి చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపింది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం అంటూ కొలంబో వెళ్ళి అక్కడి నుంచి హుటాహుటీన రాత్రికి రాత్రి బయలుదేరి అమరావతి వచ్చి అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగత కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసి హుటాహుటీన ఢిల్లీ వెళ్ళి ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. అంటే 24 గంటల వ్యవధిలో కొలంబో టు అమరావతి, అమరావతి టు ఢిల్లీ, ఇలా ఆయన పలు నగరాలకి తిరిగినటువంటి వైనం మీద చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. కట్ చేస్తే 3 నెలలు గడిచేసరికి ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ చాలా వేగంగా వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసి వచ్చేశారు. చాలా విడ్డూరం. నిజానికి నారా లోకేష్ సింగపూర్లో 3 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఎందుకో మరి ఆయన ఒక్కరోజు కూడా పూర్తిగా సింగపూర్లో గడపకుండానే మళ్ళీ ఇమ్మీడియట్గా ఇండియాకు వచ్చేసారు. ఇండియాలో కూడా మళ్ళీ తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుండా అస్సాంలో వాలిపోయారు. అసలు ఏంటి ఇలా ఏం జరుగుతుంది? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, నారా లోకేష్ కరెక్ట్గా ఒక రోజు క్రితం అంటే మొన్న సాయంత్రం రాత్రిపూట ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హైదరాబాద్లోని తన సొంత నివాసంలో భేటీ అయ్యారు. అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మంత్రి దేశ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రధానితో దాదాపు గంటకు పైగా సమయాన్ని గడిపారు. ఇలా మొన్న సాయంత్రం తెలంగాణలోని హైదరాబాద్లో ప్రధానమంత్రితో గడిపినటువంటి నారా లోకేష్ అప్పుడే ఈరోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈయన అస్సాం గౌహతిలో వాలిపోయారు. అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రిగా హేమంత్ బిస్వా శర్మ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ అంతా అక్కడ కనిపిస్తున్నారు. మరి 3 రోజుల పాటు సింగపూర్ వెళ్తున్నాం, సింగపూర్లో పర్యటన ఉంటుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక్క రోజులోనే నారా లోకేష్ ఎందుకు తిరిగి వచ్చారు, ఎలా సాధ్యమైంది అన్నది చూడొచ్చు. ఇది చూడండి, 17 గంటల క్రితం ఆయన సింగపూర్లో గడుపుతున్నారు. అంటే 36 గంటల క్రితం హైదరాబాద్లో ఉన్నారు, 17 గంటల క్రితం సింగపూర్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 6-7 గంటల క్రితం గౌహతిలో ఉన్నారు. అంటే ఎలా పర్యటిస్తున్నారో, ఎలా తిరుగుతున్నారో, ఏ తీరున సాగుతున్నారో ఇదంతా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సింగపూర్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తే మరి కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే తెల్లవారుజామున అక్కడ దిగారు, మళ్ళీ సాయంత్రానికి పీచే మూడ్. ఎందుకు ఇలా జరిగింది? ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఒరిగింది? ఎన్ని కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చేశారు, ఎన్ని కంపెనీల్ని ఆకర్షించేశారు? ఇలా మంత్రులంతా ఉన్న పళంగా హుటాహుటీన సింగపూర్ వెళ్ళడం, మళ్ళీ ఇమీడియట్గా గంటల వ్యవధిలోనే తిరిగి రావడం, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా స్పెషల్ ఫ్లైట్ల పేరుతో భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారనేటువంటి ప్రచారం నేపథ్యంలో ఇలా మంత్రి నారా లోకేష్ పర్యటనల వెనక మర్మం ఏంటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా అదే హైదరాబాద్ వేదికగా అందరికీ పిలిపించారు. విదేశీ పర్యటనలు మానుకోండి, అనవసరపు ప్రయాణాలు చేయకండి, ఖర్చులు తగ్గించండి, డీజిల్ ఇతర వినియోగం బాగా నియంత్రించండి, ఇలా చాలా మాటలు ఆయన చెప్పొచ్చారు. కానీ ఆయన మాటలకు భిన్నంగా ఆయన చెప్పిన కొద్దిసేపటికే చలో సింగపూర్, మళ్ళీ ఆ వెంటనే చలో గౌహతి, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం చలో హైదరాబాద్. ఇలా ఇన్ని రకాల పర్యటనలకి ఏ అవసరాలు రీత్యా చేసినట్టు, ఏం సాధించినట్టు, ఎవరి కోసం తిరుగుతున్నట్టు చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అవస్థలు పడుతుంటే ప్రపంచమంతా సంక్షోభం ముసురుతుంది, దేశంలో జాగ్రత్తలు పాటించండి అని ప్రభుత్వమే పిలుపునిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి ఇలా చక్కర్లు కొడుతున్నటువంటి వైనం, దేశాల మధ్య ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల మధ్య చక్కర్లు కొడుతున్నటువంటి వైనం దేనికి సంకేతం? ఇలా సుడిగాలి పర్యటన ద్వారా ఏం సాధిస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాల కోసం సాగుతున్నట్టు? ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఏవైనా నారా లోకేష్ తీరు మాత్రం మరోసారి
ఫిబ్రవరిలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం అంటూ కొలంబో వెళ్ళి నా టికెట్, నా ఫ్లైట్ ఛార్జ్, నా డబ్బులు నే ఖర్చు పెట్టుకున్నానని చెప్పినటువంటి లోకేష్ మరి ఇప్పుడు సింగపూర్ ఎవరి డబ్బులతో వెళ్ళారు, ఎవరి డబ్బులతో ఖర్చు పెట్టారు, గౌహాతీకి ఎవరి కోసం వెళ్ళారు, ఎవరి డబ్బులతో ఎవరి ఫ్లైట్లో వెళ్ళారు, ఇవన్నీ వెల్లడించగలరా? ఇవన్నీ పబ్లిక్కి చెప్పగలరా? ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏమైనా నారా లోకేష్ తీరు మాత్రం చాలా విస్మయకరంగా, అత్యంత విడ్డూరంగా, ఇలా ప్రజాధనాన్ని వినియోగిస్తున్నటువంటి వైనం చాలా విమర్శలకు తావిచ్చేలా కనిపిస్తోందని మాత్రం చెప్పక తప్పదు.